హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక రీసెంట్లీ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఇదన్నమాట వచ్చేసరికి మనకు యువ ప్రాజెక్ట్ అండి బై మన్భూమి డెవలపర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట. సో రీసెంట్గా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇది క్రీక్ ప్లానెట్ స్కూల్ అయితే ఉంది కదా. సో క్రీక్ ప్లానెట్ స్కూల్కి పక్కన అయితే వస్తుందన్నమాట, పక్కన ప్లాట్. సో ఇది ఐడియల్ లేక్ రోడ్ కూకట్పల్లిలో అయితే ప్రాజెక్ట్ ఉందండి. సో ఇది ఐడియల్ లేక్ రోడ్కి కనెక్టివిటీ అనమాట. సో ఇది అశోక వన్ మాల్ అయితే ఉంది కదా, అశోక వన్ మాల్ నుంచి మనకు ఐడియల్ లేక్ రోడ్ అనమాట ఇది. సో రెడ్ కలర్ లైన్ ఉన్నది. అలాగే వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో మనకు సనత్ నగర్ సైడ్ నుంచి మనకు హైటెక్ సిటీ ఎంఎంటీఎస్కి కనెక్టివిటీ చూపిస్తున్నాను. సో మనకు ప్రాజెక్ట్కి దగ్గరగా చూసినట్లయితే హానర్ హోమ్స్ వాళ్ళ రెండు పెద్ద ప్రాజెక్టులు అయితే ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఒకటి హానర్ సిగ్నాటిస్ అనే అపార్ట్మెంట్స్, హానర్ రిచ్మండ్ అనే విల్లాస్ అయితే ఉన్నాయి. అలాగే ఇది హానర్ హోమ్స్ అండి. ఇక్కడ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది హానర్ హోమ్స్ది. సో చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే అప్కమింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మనకు సైబర్ సిటీ వాళ్ళ వరియోనా అనే ప్రాజెక్ట్ అయితే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అలా ఇక్కడ అప్కమింగ్ సైబర్ సిటీ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మనకు రెయిన్బో విస్తా, రెయిన్బో రాక్ గార్డెను, అలాగే మెరీనా స్కైస్ అని సైబర్ సిటీ వాళ్ళ 3 ప్రాజెక్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వాసవి వాళ్ళ సరోవర్ అనే ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మన సైట్ నుంచి ఈజీగా మనకు హైటెక్ సిటీకి, అలాగే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి ఈజీగా వెళ్ళొచ్చు. సో లో డెన్సిటీ ఫ్లాట్స్ అండి. సో ఈజీగా కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా 3 BHK అపార్ట్మెంట్స్ ఐడియల్ లేక్ రోడ్లో అయితే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సింగిల్ టవర్ అయితే ఉంటుందండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అలా అయితే ప్లాన్ చేయడం జరిగింది. విత్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. లైవ్ బిగ్ ఇన్ ఏ స్మాల్ కమ్యూనిటీ 3 BHK హోమ్స్ ఎట్ ఐడియల్ లేక్ అనమాట, కూకట్పల్లి. సో ప్రైస్ చూసినట్లయితే 1.8 CR నుంచి స్టార్ట్ అవుతుందండి. సో లైఫ్ అన్ఫోల్డ్ హియర్ అని ఉందన్నమాట. అంటే మనకు ఓన్లీ 88 అపార్ట్మెంట్స్ ఉంటాయండి విత్ ప్రైవేట్ అవుట్డోర్ డెక్ ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్లాట్ సైజు 2110 SFT ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి మనకు ఒక యూనిక్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది. 3 లెవెల్స్ ఆఫ్ కార్ పార్కింగ్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకు మదర్ ఎర్త్ పాకెట్స్, ప్రైవేట్ డెక్స్, తర్వాత ఇన్ఫినిటీ టెర్రస్ పూలు, రిసెప్షన్ లాంజెస్, స్టిల్ట్ లెవెల్ ల్యాండ్స్కేపింగ్, క్లబ్ హౌస్, లార్జ్ బెడ్రూమ్స్, అలాగే పికెల్ బాల్ కోర్టు, ఈజీ మెట్రో యాక్సెస్ ఉంటుంది. 8 feet కారిడార్ ఉంటుంది. స్కై లాంజెస్, వాస్తు కంప్లైంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే చూపించడం జరుగుతుందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లోర్ ప్లాన్స్ అనమాట. అలాగే ఎమ్యూనిటీస్ కూడా మనకు రిసెప్షన్ లాంజెస్ కానివ్వండి, వెయిటింగ్ లాంజెస్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, మనకు ఇవన్నీ ఇన్ఫినిటీ పూల్, స్విమ్మింగ్ పూల్, ఇక్కడ ఓవరాల్గా మనకు ఎమ్యూనిటీస్ చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఎమ్యూనిటీస్ కూడా చాలా ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. సోషల్ ఎమ్యూనిటీస్ కిందకు వచ్చినట్లయితే మనకు ఎమ్యూనిటీస్ని సోషల్ ఎమ్యూనిటీస్, హెల్త్ అండ్ ఫిట్నెస్, అలాగే గ్రీన్ స్కేప్ ఇవన్నీ చేయడం జరిగిందండి. సో సోషల్ ఎమ్యూనిటీస్ కిందకు వచ్చినట్లయితే మనకు మేజర్గా మనకు క్లబ్ హౌస్, బ్యాంక్వెట్ హాలు, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అలాగే లార్జ్ కారిడార్స్ కానివ్వండి, వీటితో పాటే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రిసెప్షన్ లాంజెస్ ఇవన్నీ అయితే ఉంటాయి. అలాగే హెల్త్ అండ్ ఫిట్నెస్ కిందకు వస్తే జిమ్, వాకింగ్ ట్రాక్, టెర్రస్ పూలు, స్పోర్ట్స్ గ్రౌండ్, అలాగే హాఫ్ బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు ఉంటుంది. అలాగే మనకు యూనిట్ ఫీచర్స్ గురించి చూసినట్లయితే సిట్అవుట్ డెక్స్ ఉంటాయి. ఫ్యామిలీ లాంజ్ విత్ గ్లాస్ వాల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే గ్రీన్ స్కేప్ చూసినట్లయితే స్టిల్ట్ లెవెల్లో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్, తర్వాత మదర్ ఎర్త్ పాకెట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు లొకేషన్ అడ్వాంటేజెస్ చూసినట్లయితే మనకు హాస్పిటల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, రిటైల్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి చాలా దగ్గరగా ఉన్నాయండి. సో అవన్నీ కూడా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హెల్త్ కేర్ కిందకి వచ్చినట్లయితే హాస్పిటల్స్ అండి. సో ఏమేమి హాస్పిటల్స్ మనకు దగ్గరగా ఉన్నాయంటే మనకు అమూరు, యశోద, సింధు, మెడికేర్, రెమెడీ, ఓమిని హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చూసినట్లయితే బాలనగర్ మెట్రో స్టేషన్ ఉంది, కూకట్పల్లి మెట్రో స్టేషన్ ఉంది. అలాగే కూకట్పల్లి బస్ స్టాండ్, తర్వాత మనకు వై జంక్షన్ బస్ స్టాండ్ కానివ్వండి, భరత్ నగర్ ఎంఎంటీఎస్, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ దగ్గరగా ఉన్నాయండి. అలాగే రిటైల్ పరంగా చూస్తే అశోక వన్ మాల్ పక్కనే ఉంది, లులు మాల్, ఫోర్ మాల్, డెకత్లాన్, ఇనార్బిట్ మాల్ కూడా దగ్గరగా ఉన్నాయి మనకు. అలాగే మనకు ఫైనాన్షియల్ సర్వీస్ పరంగా చూసినట్లయితే బ్యాంకులన్నీ ఎస్బీఐ కానివ్వండి, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, యూనియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ దగ్గరగా ఉన్నాయి. స్కూల్స్ కూడా క్రిక్ పక్కనే ఉంది, జెనిసిస్ ఉంది, యూరో ఉంది, కెనడీ ఉంది, మెరిడియన్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయండి. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయి. కంపెనీ కూడా 45+ ప్రాజెక్ట్స్ని ఫినిష్ చేసిందండి. 25 years ఆఫ్ కమిట్మెంట్ ఉంది. 30 lakh SFT వీళ్ళు బిల్డ్ చేశారు. అలాగే 1,30,000 కస్టమర్స్ని అయితే వీళ్ళు ఓన్ చేసుకోవడం అయితే జరిగింది. సో అలాగే ఇది ఒక మంచి ప్రాజెక్టు. ఒకసారి విజిట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళ వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.